హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఈరోజు మనం కలర్ గ్రేడింగ్ గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ కలర్ గ్రేడింగ్? కలర్ గ్రేడింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ మ్యానిపులేటింగ్ ద కలర్స్ అండ్ కాంట్రాస్ట్ ఆఫ్ ఇమేజ్ ఆర్ వీడియోస్ టు అచీవ్ ఏ స్టైలిష్ లుక్. మనం ఇమేజ్ లేదా వీడియో యొక్క కలర్స్ ని మ్యానిపులేట్ చేయటాన్ని కలర్ గ్రేడింగ్ అంటాం అన్నమాట. చూడండి, నార్మల్ గా తీసిన ఫోటో ఇది. ఓకే, ఇక్కడ కనబడుతుంది. ఇది నేను కలర్ గ్రేడింగ్ చేసింది. చూడండి, దానికి దీనికి డిఫరెన్స్ చూడండి ఎలా కనబడుతుందో. ఓకే, కలర్ గ్రేడింగ్ ని అసలు మనము ఎందుకు చేస్తాం? అక్కడ ఉన్న ఇమేజ్ కి కావచ్చు లేదా వీడియోకి కావచ్చు, దానికి జీవం తెప్పించటాన్నే కలర్ గ్రేడింగ్ అంటాం అన్నమాట. ఓకే, మనం ఒక వీడియో తీస్తున్నప్పుడు ఒకే లైటింగ్ కండిషన్ లో తీయలేం. సో దాన్ని కరెక్ట్ చేయడానికి, అలాగే మూవీస్ కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ తీసేటప్పుడు కలర్ సెట్టింగ్స్ ప్రతిసారి ఒకేలాగా పెట్టి మనము షూట్ చేయలేము. ఓకే, సో అలాంటప్పుడు కలర్ డిఫరెన్సెస్ అనేవి వస్తాయి. సో అలాంటప్పుడు మనం కలర్ గ్రేడింగ్ చేయొచ్చు. ఒక సీన్ యొక్క డీటెయిలింగ్స్ ని, అలాగే సీన్ యొక్క ఎమోషన్ ని, అంటే ఒక పల్లెటూరి బ్యాక్డ్రాప్ లో మనం మూవీ కానీ షార్ట్ ఫిలిం కానీ తీస్తున్నాం అనుకోండి. సో అప్పుడు ఏం చూపిస్తాం? మనం ఎక్కువగా పొలాలు, చెట్లు, చేమలు, వాగులు, వంకలు ఇలాంటివి షూట్ చేస్తాము. ఓకే, ఒక ప్రేక్షకుడిగా మనం వాటిని చూసినప్పుడు మన మనసు అనేది ఉప్పొంగాలి. ఓకే, అవి ఎంత బాగున్నాయి అనేది మన మనసుకి తెలుస్తుంది కదా. సో అవి చూడంగానే ఓకే చాలా బాగుంది అని అనిపించాలి అంటే మనం తీసిన ప్రతిసారి వీడియో అనేది పర్టికులర్ గా సేమ్ అదే టైప్ లో రాదు. సో అలాంటప్పుడు కూడా మనం కలర్ కరెక్షన్ అనేది చేస్తాం. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కనపడుతుంది. చూడండి, ఇక్కడ ఇది ఉంది, ఇది షూట్ చేసింది. కానీ ఇక్కడ ఎలా కనపడుతుంది, ఇక్కడ ఎలా కనపడుతుంది? ఇక్కడ కొంచెం సినిమాటిక్ గా కనబడుతుంది, కొంచెం గ్రీనరీగా కనబడుతుంది. అలాగే ఇవి కూడా చూడండి, పర్టికులర్ గా తెలుస్తున్నాయి మనకి. ఇవి అంత పర్టికులర్ గా లేదు, డల్ గా కనిపిస్తుంది. ఓకే, ఒక్కొక్క చోట మనకి కలర్ కరెక్షనే కాదు, ఒక్కొక్క చోట లైటింగ్ అడ్జస్ట్మెంట్స్ కూడా, మనం టెంపరేచర్ అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో వాటి కోసం అనేది ఈ కలర్ కరెక్షన్ వాడుతూ ఉంటాం అనమాట. అలాగే కొన్ని ఫిలిమ్స్ లో, ఒక్కొక్క ఫిలిమ్స్ లో మనం చూడండి, మనకి ఆ కలర్ కానీ లేదా ఆ వీడియో కానీ, ఒక ఇమేజ్ కానీ లేదా ఒక వీడియోని కానీ చూసినప్పుడు అబ్బా చాలా బాగుంది, చాలా చక్కగా షూట్ చేశారు అని అనిపిస్తుంది అనమాట. ఎందుకు అనిపిస్తుంది? వాళ్ళు షూట్ చేసే విధానం కానీ, ఆ కలర్ కరెక్షన్ కానీ కరెక్ట్ గా మన కంటికి కనపడే కలర్స్ యొక్క క్వాలిటీ చక్కగా ఉందనుకోండి, మన కళ్ళు చక్కగా ఫీల్ అవుతాయి, ఓకే ఇది బాగుంది అని. సో దానికోసం అనమాట ఈ కలర్ కరెక్షన్ అనేది. ఓకేనా? అలాగే ఆ సీన్ యొక్క ఎమోషన్ ని మనకి తెలియజేయడానికి ఈ కలర్ కరెక్షన్ అనేది కూడా ఉపయోగపడుతుంది. ఎలా అంటే, ఇప్పుడు మనకి గ్రీన్ గా కనపడుతుంది అనుకోండి, మన మనసు న్యాచురల్ గా ఉత్సాహంగా ఫీల్ అవుతుంది అనమాట. అలాగే యాంగ్జైటింగ్ గా ఫీల్ అవ్వాలి. మనకి యాంగ్జైటింగ్ గా అంటే, ఇప్పుడు మనకి అక్కడ ఏం జరుగుతుందో అనే ఫీలింగ్ రావాలి అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక చేజింగ్ సీన్ ఉందనుకోండి, చేజింగ్ సీన్ లో మొత్తం ఒక గ్రీనరీ పెట్టేసాం అనుకోండి, గ్రీనరీ పెడితే ఏమవుతుంది? ఆ చుట్టుపక్కల చూడటమే సరిపోతుంది, అక్కడ ఏం జరుగుతుంది అనేది చూడటానికి అంత కరెక్ట్ గా ఉండదు. సో నాకు ఆ చేజింగ్ సీన్ పండాలి అంటే చుట్టుపక్కల ఉన్న వాటిని అన్నిటిని అవాయిడ్ చేసుకొని అక్కడ కలర్ కరెక్షన్ అనేది దానికి తగ్గట్టు చేసాం అనుకోండి. ఫర్ సపోజ్ మనకి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అని ఉంది ఒక ఫిలిం. ఆ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లో అన్ని రోడ్స్ మీదే జరుగుతూ ఉంటాయి ఈ చేజింగ్స్ కానీ ఇలాంటివన్నీ. ఓకే, మనం ఆహ్లాదంగా చూపించాలి అనుకున్నప్పుడు చుట్టుపక్కల వాటిని హైలైట్ చేసి, అలాగే మనం ఉన్న ఆ సీన్ కూడా హైలైట్ చేయొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనం ఆ మూవీ చూసాం, నితిన్ మూవీ ఒకటి చూసాం అనుకోండి, అది సాంగ్ వస్తుంది, ఫస్ట్ సాంగ్. ఆ ఫస్ట్ సాంగ్ లో చూడండి, ఒక పల్లెటూరి వాతావరణం కానీ, ఆ డాన్స్ కానీ సింపుల్ గా ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఉండేవి మాత్రమే మనకి హైలైట్ చేసి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ సాంగ్ అనేది ఆ పల్లెటూరు గురించి తెలియజేయాలి. సో దానికోసం ఆ ఊరితో పాటు ఆ సాంగ్ అనేది షూట్ చేశారు. సో అది చూపించేటప్పుడు కూడా చాలా బాగా
గుమ్మడికాయలు చూపించడం కానీ, తర్వాత చుట్టుపక్కల ఉన్న సీనరీస్ చూపించడం కానీ, పొలాలు చూపించడం కానీ, పక్షులు చూపించడం కానీ, సో అది దానికి తగ్గట్టు ఆ మూడ్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, అలాగే ఈ ఫైటింగ్ సీన్ ని, ఆ ఫైటింగ్ లో ఏం జరుగుతుంది అనేది మనకి చూపించాలి అనుకున్నప్పుడు దానికి తగ్గ కలర్ గ్రేడింగ్ ని మనం చేసుకోవచ్చు అనమాట. ఫర్ సపోజ్ ఇందులో మనం గ్రీనరీ ఎక్కువ కనబడేటట్టు చూపించామనుకోండి, ఈ సాంగ్ కి సంబంధించిన దాంట్లో, ఆ ఫైటింగ్ కి సంబంధించిన దాంట్లో కొంచెం టెంపరేచర్ ఎక్కువ చూపించుకొని ఆ ఫైటింగ్ దాన్ని మనం చూపించవచ్చు అనమాట. సో ఇలా ఒక్కొక్క సీన్ యొక్క మూడ్ ని చేంజ్ చేయడానికి కూడా మనకి కలర్ గ్రేడింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఏం చేయాలి అంటే జస్ట్ సింపుల్ గా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం, మీకు ఎలా కావాలి అనేది మనం మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. నేను దీన్ని ఆల్రెడీ చేస్తున్నాను కదా, దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను ఈ ప్యానల్ ని. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఇది నేను అడ్జస్ట్మెంట్ లేయర్ చేసుకున్నాను. ఇది అడ్జస్ట్మెంట్ లేయర్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి, ఫర్ సపోజ్ చూడండి, దీన్ని కూడా డిలీట్ చేసేస్తున్నాను. ఇక్కడ నాకు ప్రాజెక్ట్ విండో ఉంది కదా, ఈ ప్రాజెక్ట్ విండోలో ఇక్కడ నాకు న్యూ ఐటమ్ అని కనబడుతుంది చూడండి. ఈ న్యూ ఐటమ్లో అడ్జస్ట్మెంట్ లేయర్ అనే దాన్ని నేను తీసుకున్నాను. ఓకే, తీసుకున్న తర్వాత దాన్ని డ్రాగ్ చేసేసి చూడండి ఇక్కడ పెట్టిన తర్వాత, ఓకే ఫ్రెండ్స్, ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ ఎందుకు వాడతాము అంటే మనము ఫర్ సపోజ్ మనం దీని మీద అడ్జస్ట్మెంట్స్ చేసామనుకోండి, చేసినప్పుడు అది నాకు మళ్ళీ వెనక్కి కావాలి అంటే నేను ఈ వర్క్ చేసి ఇంకొక వర్క్ తీసుకోవాలి, అంటే ఈ ఫ్రేమ్ అయితే చేసేస్తున్నాను, నెక్స్ట్ ఫ్రేమ్కి వెళ్ళి దాన్ని కూడా అడ్జస్ట్మెంట్స్ చేశాను అనుకోండి, ఇప్పుడు నేను కంట్రోల్ జెడ్ కొట్టుకుంటా వస్తే ఏమవుతుంది అంటే ఈ ముందున్నవన్నీ పోతాయి. ఓకే, లేదు నేను ఇప్పుడు దీని వరకు ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకున్నాను, దాని వరకు ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను, జస్ట్ ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ని అయితే రిమూవ్ చేసేస్తాను. సో అప్పుడు ఏమవుతుంది, నాకు యాజ్ ఇట్ ఈస్ ఏదైతే రా ఫిల్మ్ ఏదైతే ఉందో అది నాకు వచ్చేస్తుంది. సో మన అవసరానికి తగ్గట్టు వాడుకోవడానికి ఈ అడ్జస్ట్మెంట్ లేయర్స్ అనేవి మనకి చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, చూడండి, ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ అయితే తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు విండోలోకి వెళ్ళి, విండోలో ఇక్కడ చూడండి లూమిట్రీ కలర్ అని కనబడుతుంది, లూమిట్రీ కలర్ అని కనబడుతుంది కదా, చూడండి ఈ లూమిట్రీ కలర్ తీసుకున్న తర్వాత కామన్ గా ఇవి ఇక్కడ ఇలా వస్తాయి అనమాట. ఓకే, ఇక్కడ నాకు ఇన్పుట్ లుట్ అని కనబడుతుంది కదా, ఇక్కడ నాకు నన్ లో ఉంది. ఓకే, ఫర్ సపోజ్ నేను దీన్ని తీసుకున్నాను అనుకోండి, చూడండి నేనేం చేయలేదు, అడ్జస్ట్మెంట్ అయితే నేనేం చేయలేదు, ఆటోమేటిక్ గా ఇక్కడ ఉన్న వాటిని లుట్స్ ని తీసుకున్నాను. ఓకేనా, సో అది ఆటోమేటిక్ కలర్ ని చేంజ్ చేసింది. ఓకే, ఇక్కడ మన అవసరానికి తగ్గట్టు ఈ లుట్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. ఓకేనా, ఓకే, ఇలా డిఫరెంట్ గా పెట్టుకోవచ్చు. ప్రస్తుతం నన్లో పెట్టేసేస్తున్నాను. చూడండి, ఇది మనం మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలి అనుకుంటే మాత్రం మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ చూడండి, ఇవన్నీ వదిలేసేయండి, ఇక్కడ కింద కర్వ్స్ అని ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ ఈ కర్వ్స్ లో చూడండి, ఇక్కడ నాకు వైట్ కనబడుతుంది, తర్వాత రెడ్ కనబడుతుంది, గ్రీన్ కనబడుతుంది, బ్లూ కనబడుతుంది. ఇందులో మీరు మీ ఇష్టం, ఇది చూడండి, ఇది యాక్చువల్గా బ్లాక్ డార్క్ షేడ్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించింది. ఇది వచ్చేసేసి షాడోస్, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, ఇది షాడోస్. అలాగే ఇది వచ్చేసేసి మిడ్ టోన్స్, ఇది వచ్చేసేసి హైలైట్స్, అలాగే ఇది వైట్. ఓకే, ఇక్కడ మన ఇమేజ్ లో వైట్ కి సంబంధించినవి ఏవైతే ఉంటాయో, అంటే పెంచుకోవడానికి కానీ తగ్గించుకోవడానికి కానీ, ఓకే, దానికి సంబంధించింది అనమాట. వైట్, హైలైట్స్, మిడ్ టోన్స్, షాడోస్, అలాగే బ్లాక్ ఇది. ఓకే, ఫర్ సపోజ్ నేను ఇది అడ్జస్ట్మెంట్స్ చేస్తుంటే మీరు బాగా గమనిస్తే అక్కడ బ్లాక్ లో అడ్జస్ట్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇదేం జరుగుతుంది, ఇది వైట్ లో జరుగుతుంది. కనపడుతుంది కదా, మన ఎండ చూడండి తగ్గుతుంది పెరుగుతుంది ఎండ. ఓకే,
అలాగే ఇది చూడండి, నేను షాడోస్ తగ్గించాలి అనుకున్నాను అనుకోండి, తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. అక్కడ చూడండి కనబడుతున్నాయి మీకు అక్కడ. ఓకే, ఇలా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇది మిడ్ టోన్స్, అంటే మిడిల్ కలర్స్ ఏవైతే ఉంటాయో, ఓకేనా, ఇలా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. అలాగే ఇది హైలైట్స్ చూడండి, డిఫరెన్స్ కనబడుతుంది కదా. ఇలా ఇలా డిఫరెన్స్గా చేసుకోవచ్చు అనమాట మీరు. అలాగే రెడ్ చూడండి, రెడ్లో మీకు ఏదైనా డిఫరెన్స్ కావాలి అనుకున్నప్పుడు అర్థమవుతుందా, అక్కడ రెడ్ పెంచాలన్నా తగ్గించాలన్నా ఇది ఉపయోగపడుతుంది. సేమ్ ఇందులో కూడా సేమ్ అంతే. ఇక్కడ మనకి షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్ ఇవి మూడు లేవు. వాటిని మనం క్లిక్ చేసుకొని పెట్టుకొని వాటిని అడ్జస్ట్మెంట్స్ అయితే మనం చేసుకోవచ్చు. అలాగే ఇది గ్రీన్లో చూడండి, గ్రీన్లో పెట్టాను. గ్రీన్లో ఏంటిది, షాడోస్లో, ఇది మిడ్ టోన్స్లో, ఓకే, ఇది హైలైట్స్లో. చూడండి, ఓకేనా, డిఫరెన్సెస్ అయితే మీకు అర్థమవుతున్నాయి కదా. ఓకే, నెక్స్ట్ బ్లూలో కూడా సేమ్ అంతే. ఓకేనా, ఇలా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు నార్మల్గా. లేదు మీకు ఓన్లీ కొన్ని కలర్స్ జస్ట్ ఆ ఇమేజ్కి మనం రా ఫైల్కి ఈ నేను తీసుకున్న దానికి కొంచెం డిఫరెన్స్ చేసేసి నాకు చక్కగా నీట్గా కనబడేటట్టు కావాలి అనుకుంటే దీని మీద క్లిక్ చేశాను. చూడండి, సేమ్ రా ఫైల్ ఎలా అయితే ఉందో అలా వచ్చేసింది. ఫర్ సపోజ్ ఇది ఉంది కదా, సేమ్ ఇందాక ఏం చేసాం, షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్ మూడు పెట్టుకున్నాం. ఇందులో ఏం చేస్తాం, కొంచెం షాడోస్ తగ్గించుకోవడం మన అవసరానికి బట్టి. ఓకే, హైలైట్స్ కొంచెం పెంచుకుంటాం. ఓకే, సారీ మిడ్ టోన్స్, అలాగే హైలైట్స్ కూడా కొంచెం పెంచుకుందాం. ఓకేనా. ఓకే, నెక్స్ట్ దీన్ని కావాలి అనుకుంటే వైట్ని కొంచెం తగ్గించుకోవాలి అనుకుంటే వైట్ని మీరు తగ్గించుకోండి, లేదా పెంచుకోవాలి అనుకుంటే పెంచుకోండి. చూడండి అక్కడ ఎందుకు ఉపయోగపడుతుంది అది, మనకి సన్లైట్ డౌన్ అవుతున్నప్పుడు, సన్లైట్ డౌన్ అవుతున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, మధ్యాహ్నం అయినప్పుడు ఒక రకంగా ఉంటుంది కదా. సో అలాగా ఏదన్నా మీకు ఆ ఎఫెక్ట్ రావాలి అనుకున్నప్పుడు తీసుకోండి. ఓకే, వద్దు అనుకుంటే వదిలేసేసుకోవచ్చు. ఓకే, అలాగే దీంట్లో కూడా కొంచెం ఏదన్నా కావాలి అనుకున్నారు అనుకోండి, రెడ్లో కొంచెం రెడ్ని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. అలాగే గ్రీన్లో కావాలి, గ్రీన్లో ఎందులో కావాలి, హైలైట్స్లో కావాలనుకోండి, దాని మీద అక్కడ క్లిక్ చేసుకొని చూడండి, ఎక్కువ పెడితే అది ఎక్కువ కనపడిపోతుంది, లిటిల్ బిట్ మాత్రమే కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా. అలాగే ఈ బ్లూలో మీకు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు కూడా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అసలు ఇందాక దానికి దీనికి ఎలా ఉంది డిఫరెన్స్ అనేది చూద్దాము. నేను ఈ ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి వెళ్ళి అన్యూనిఫామ్ చేసేసి దీన్ని జస్ట్ 50 చేస్తున్నాను. చూడండి, ఇది ఒరిజినల్ ఇమేజ్, ఇది నేను తీసుకున్నా, అంటే ఇప్పుడు మనం కలర్ గ్రేడింగ్ ఏదైతే చేస్తున్నామో ఆ ఇమేజ్. చూడండి, దానికి దీనికి డిఫరెన్స్ ఉంది కదా, చూడటానికి డిఫరెన్స్ కనబడుతుంది కదా. ఓకే, ఈ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చెట్లు ఎలా ఉన్నాయి, ఇక్కడ చెట్లు ఎలా ఉన్నాయి, మనం ఇంకా లిటిల్ బిట్ మాత్రమే చేస్తున్నాము, ఎక్కువ చేయలేదు అసలు మనం. ఓకే, అలాగే బేసిక్ కరెక్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి టెంపరేచర్ అని ఉంటుంది, తర్వాత శాచురేషన్ అని ఉంటుంది.
చూడండి, మీకు అవసరం టెంపరేచర్ పెంచుకోవాలి అనుకుంటే చూడండి, అర్థమవుతుంది కదా. ఇది ఎందుకు వాడతాం అంటే మన అవసరానికి తగ్గట్టే. ఇది చూడండి, ఇది లైట్గా ఓకే, ఎండ లైట్గా ఉన్నప్పుడు ఇది వాడతాం. కొంచెం బాగా తీక్షణంగా ఎండ ఉంది, ఓకే, ఇలా వాడతాం. అలా మనం టెంపరేచర్ని కూడా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ టెంపరేచర్ని. అలాగే సాచ్యురేషన్. ఇప్పుడు చూడండి, గ్రీన్ ఇంకొంచెం ఎక్కువ కనపడుతుంది. టెంపరేచర్ తగ్గిస్తున్నాను నేను. ఓకే, ఇంకొంచెం చూడటానికి ఇంకొంచెం అందంగా కనపడుతుంది. ఓకే, ఈ విధంగా చేసుకోవడానికి మనకి కలర్ గ్రేడింగ్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఇలా చేయటాన్ని మనం కలర్ గ్రేడింగ్ అంటాం అనమాట. ఓకే, ఇది ఓకే, దీన్ని తీసేసాను, రీఫ్రెష్ చేస్తాను. అలాగే కర్వ్స్లో కూడా రీఫ్రెష్ చేసేయండి, అన్ని రీఫ్రెష్ చేసేయండి. ఇందులో మనకి చూడండి, ఇక్కడ కొన్ని ఉంటాయి ఆప్షన్స్. ఓకే, హ్యూ అండ్ సాచురేషన్ అని చెప్పేసి. ఓకే, ఇందులో కూడా చూడండి, నాకు గ్రీన్లో మాడిఫికేషన్ జరగాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు నాకు గ్రీన్తో పాటు పక్కనున్న కలర్స్, పక్కనే కలర్స్ ఉన్నాయి, అటు చూడండి, ఇక్కడ చూడండి లైట్ బ్లూ కనపడుతుంది, ఇటేమో ఎల్లో కనపడుతుంది కదా, అవునా. ఇప్పుడు నాకు వాటిలో కూడా కావాలి అనుకుంటే దీన్ని డైరెక్ట్గా పెంచితే అన్ని చోట్ల పెరుగుతుంది. చూడండి, డిఫరెన్స్ కనబడుతుంది. ఓకేనా, లేదు దీన్ని రిఫ్రెష్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి ఒక పాయింట్ పెట్టాను, అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ పెట్టాను, ఇక్కడ ఇంకొక పాయింట్ పెట్టాను. ఇక్కడ నాకు 3 పాయింట్స్ వచ్చినాయి ఎందులో, హ్యూ అండ్ సాచురేషన్లో. ఓకే, ఇప్పుడు నేను దీన్ని చూడండి, ఓకే, ఓకే, అలాగే ఈ రెడ్లో కావాలి నాకు, లేదు రెడ్ వదిలేసేయండి, బ్లూలో కావాలి నాకు. ఓకే, నాకు బ్లూలో మాత్రమే కావాలి అనుకున్నప్పుడు ఇలా క్లిక్ చేసుకోవాలి. లేదు నాకు అన్నిటితో పాటు కావాలి అనుకున్నప్పుడు ఒకటి క్లిక్ చేసుకుని పైకి లాగితే చాలు. ఓకే, ఇప్పుడు అర్థమవుతుందా ఇక్కడ మీకు డిఫరెన్సెస్ అనేవి. ఇందాక దాకా ఇక్కడ మధ్యలో మాత్రమే లైట్గా కనపడి ఏ కలర్ డిఫరెన్స్ అనేది పెద్దగా కనిపించలేదు మీకు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే అర్థమవుతుంది ఇక్కడ. ఓకే, ఓకే, ఇప్పుడు అర్థమవుతుంది అక్కడ మీకు చేంజెస్ అనేవి. ఈ విధంగా అయితే చేంజెస్ అనేవి చేసుకోవచ్చు అనమాట. ఓకే, చూడండి, మీకు అక్కడ డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. ఓకే, ఇదొక రకంగా ఉంది, ఇదొక రకంగా ఉంది, మధ్యలో చూడండి. ఇలా మీరు మాడిఫై చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఈ కలర్ గ్రేడింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ లూమిట్రీ కలర్స్లోకి వచ్చేసేసి మీరు అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. నార్మల్గా కామన్గా అందరూ ఏమడుగుతున్నారు అంటే మనకి వెడ్డింగ్ ఆల్బమ్స్కి కలర్ గ్రేడింగ్ చేయమంటున్నారు. నా దగ్గర వెడ్డింగ్ ఆల్బమ్స్కి సంబంధించిన వీడియోస్ అయితే ఏమీ లేవు. నేను వేరే వాళ్ళని అడిగాను, వాళ్ళు ఇస్తే కనుక తప్పకుండా మీకోసం ఆ వెడ్డింగ్కి సంబంధించినవి కూడా చేసి అయితే నేను చూపిస్తాను. ఇప్పుడు మనకి అది ఎగ్జాంపుల్గా అది ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. అలాగే చూడండి, ఇక్కడ నేను ఇంకొక ఇమేజ్ అయితే తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇలా ఉంది ఇది. నేను దీన్ని మాడిఫై చేయాలి అనుకోండి, సేమ్ మళ్ళీ ఏం చేస్తాను, అడ్జస్ట్మెంట్ లేయర్ అయితే ఒకటి తీసుకుంటాను. తీసుకొని దీనికి కూడా లూమిట్రీ కలర్ అప్లై చేయాలి. చూడండి, యాడ్ లూమిట్రీ కలర్ అనేది తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ బేసిక్స్ కరెక్షన్స్లోకి వెళ్దాము. ఇక్కడ ఏదైనా నేను అడ్జస్ట్ చేసుకోవాలనుకోండి, సాచురేషన్ చూడండి, ఇందాకటికి ఇప్పటికి డిఫరెన్స్ చూడండి. దీన్ని కూడా తగ్గిద్దాము ఒక్క నిమిషం. ఓకేనా, ఇక్కడ దీన్ని పూర్తిగా యువతలకు జరుపుతాను. చూడండి,
ఇక్కడున్న ఆకులు ఎలా ఉన్నాయి, ఇక్కడున్న ఆకులు ఎలా ఉన్నాయి. ఓకే, జస్ట్ సింపుల్ గా మీకు కావలసిన విధంగా మీరు చేసుకోవడం తప్పితే పర్టికులర్ గా మనం చెప్పి అది చేసేది ఏమి ఉండదు. ఎవరి అవసరానికి తగ్గట్టు వాళ్ళు చేసుకోవటమే. ఓకే, అంటే నాకు ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ చేస్తాను. లేదు నాకు టెంపరేచర్ అడ్జస్ట్మెంట్స్ కావాలి, చూడండి ఇలా ఇందాక ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఇప్పుడేమో కొంచెం బ్లూయిష్ గా కనపడుతుంది. ఓకే, yellowish గా కనపడుతుంది. అలా మన అవసరానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఎక్స్పోజర్ ఒక్కొక్కసారి ఎక్స్పోజర్ మనం వీడియో షూట్ చేసేటప్పుడు ఎక్స్పోజర్ ఎక్కువ పెట్టేస్తాం. ఓకే, అప్పుడు ఏం చేయాలి, తగ్గించుకోవాలి. సో ఎక్స్పోజర్ని తగ్గించుకుంటాం. చూడండి పూర్తిగా ఎక్స్పోజర్ ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మీకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ ఆల్రెడీ డిస్ప్లే చూపిస్తుంది. ఓకే, ఓకే, నైట్ మోడ్లోకి కావాలి వీడియో, సో అలాంటప్పుడు ఇలా చేసుకోవచ్చు. లేదు కొంచెం డే మోడ్లోకి కావాలి, సో డే మోడ్లోకి తీసుకోవచ్చు. అలాగే కాంట్రాస్ట్ అడ్జస్ట్మెంట్స్ అన్నమాట. ఓకేనా, తర్వాత మనం ఇందాక చెప్పుకున్నాం హైలైట్స్, మిడ్ టోన్స్, షాడోస్ అని చెప్పేసి. ఇది ఓన్లీ హైలైట్స్ లో మాత్రమే చూపిస్తుంది. చూడండి, ఓన్లీ గ్రీనరీలో మాత్రమే చూపిస్తుంది. వెనకున్న ఇక్కడ చూడండి, ఇక్కడ ఎటువంటి చేంజెస్ అయితే జరగట్లేదు. ఓకేనా, అలాగే షాడోస్, ఇది షాడోస్, ఇప్పుడు చూడండి షాడోస్ లో జరుగుతుంది. ఓకే, అలా ఇది వైట్, బ్లాక్. ఓకేనా, ఇదైనా కానీ వెడ్డింగ్ది అయినా కానీ మనకి తగ్గట్టు మనం చేసుకోవచ్చు అనమాట. అంతేగాని పర్టికులర్ గా దీనికి ఈ ఫిల్టర్ వేసుకుంటే ఇలా వస్తుంది, ఆ ఫిల్టర్ వేసుకుంటే ఇలా వస్తుంది అని ఏం లేదు. ఓకే, ఎవరికి ఎలా అయితే కలర్ గ్రేడింగ్ కావాలి అనుకుంటారో అలా కలర్ గ్రేడింగ్ మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, అలాగే ఇక్కడ మనకి వింటేజ్ అని కనబడుతుంది కదా, చూడండి వింటేజ్ అన్నప్పుడు ఈ చుట్టుపక్కల షేడింగ్స్ ఇచ్చేస్తుంది అనమాట. వింటేజ్ అంటే ఇప్పుడు మనకి పాత ఆల్బమ్ లో ఆ చుట్టూతో ఒక డార్క్ ఏరియా లాగా కనబడుతుంది కదా, సో అలాంటి వాటి కోసం చూడండి ఆ చుట్టూతా షేడింగ్ ఇస్తుంది. రౌండ్నెస్ అనేది పెంచడం, తగ్గించడం, రౌండ్గా కావాలా, స్క్వేర్గా కావాలా. ఓకే, ఫెదర్ ఇలా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒకసారి పెంచి చూద్దాము. ఇందాక మనకు పెద్దగా అయితే డిఫరెన్స్ కనపడలేదు, ఇప్పుడు చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు ఇది ఎంత చక్కగా కనపడుతుంది. ఈ ఆకులు అనేవి మనకి ఎంత చక్కగా కనపడుతున్నాయో చూడండి. ఓకే, ఇందాక మనం అది దూరంగా ఉంది ఈ ఇమేజ్ లో, చూడండి ఈ ఇమేజ్ లో దూరంగా ఉంది, దానివల్ల మనకి పెద్ద పర్టికులర్ గా చేంజెస్ అనేవి కనపడలేదు. ఓకే, చూడండి ఫ్రెండ్స్ ఎంత డిఫరెన్స్ అనేది కనపడుతుంది. చూడండి ఇక్కడ ఉన్న దానికి అలాగే ఇందాక చూపించిన ఇమేజ్ కి ఇప్పుడు ఉన్న ఇమేజ్ కి ఎంత డిఫరెన్స్ అయితే ఉందో చూడండి. ఓకే, ఇలా మనం పర్టికులర్ గా ఒకటి తీసుకున్నప్పుడు అది ఎక్కడగా ఉపయోగపడుతుంది అనేది కూడా మనం చూసుకొని జాగ్రత్తగా అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకుంటే మీకు ఇమేజ్ అనేది చాలా నీట్ గా కలర్ఫుల్ గా కనపడుతుంది. సినిమాటిక్ వ్యూ లాగా మనం కలర్ గ్రేడింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇంకొక సీన్ తీసుకున్నాను చూడండి. ఇది KGF 2 నుంచి ఒక సీన్ అనమాట ఇది. ఓకే, చూడండి ఈ సీన్ కనుక మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, మీరు ఈ బ్యాక్గ్రౌండ్ లో చూస్తే ఎక్కడైనా గ్రీన్ గా కానీ ఎలా అయినా కనపడుతుందా? ఓకే, లేదు. ఇక్కడ కూడా చుట్టుపక్కల మొత్తం చాలా ఉంది గ్రీనరీ, కానీ మనకు అది కనపడదు. ఎందుకంటే ఆ సీన్ యొక్క ఎమోషన్ మనకి తెలియాలి కాబట్టి అక్కడ
ఏ కలర్లు వాడాలి ఏంటి అనేది ఆ సినిమాటోగ్రాఫరు అలాగే ఆ డైరెక్టరు చూసుకుంటారు. ఓకే, చూడండి. ఓకే, ఈ విధంగా సీన్ అనేది వస్తుంది. అలాగే నెక్స్ట్ ఓకే, ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ మీకు హీరో కనబడుతున్నాడు, కానీ వెనకున్న బ్యాక్గ్రౌండ్ లో గ్రీనరీ ఏమైనా ఎక్కువగా కనబడుతుందా? లేదు. ఎందుకంటే ఇక్కడున్న సీన్ లో యొక్క ఎమోషన్ అనేది తెలియాలి కాబట్టి. ఓకే, అలాగే చూడండి, సీన్ షూట్ చేసేటప్పుడు కూడా మనకి ఆ సీన్ యొక్క ఎమోషన్ తెలియటం కోసం చూడండి బ్యాక్గ్రౌండ్ లో ఎలాంటి కలర్స్ కనబడుతున్నాయో ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, చూడండి ఇక్కడ కూడా ఆ లైటింగ్ చూసారు కదా. ఓకే, ఈ విధమైన లైటింగ్ ని అంటే పర్టికులర్ గా వాళ్ళు చుట్టుపక్కల ఏ లైటింగ్ పెట్టలేదు, అక్కడ సన్ లైట్ ఏదైతే ఈవినింగ్ టైం ఏదైతే ఉందో అలాంటి వాటిలో షూట్ చేస్తున్నారు. ఓకే, ఆ సీన్ బాగా రావటం కోసం. ఓకే, చూడండి ఎక్కడ గ్రీనరీ అనేది లేదు. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, పర్టికులర్ గా మన బ్రెయిన్ మొత్తం మన కళ్ళు మొత్తం అక్కడ ఏం జరుగుతుంది అనేది మాత్రమే చూస్తూ ఉంటాయి అనమాట. చుట్టుపక్కల ఉన్న వాటి మీదకి కాన్సన్ట్రేషన్ అనేది వెళ్ళదు. ఓకే, సో మనకి షూట్ చేసేటప్పుడు కూడా పర్టికులర్ గా మనం ఏ సీన్ కోసం షూట్ చేస్తున్నాము అనేది షూట్ చేసుకొని లిటిల్ బిట్ అడ్జస్ట్మెంట్స్ వచ్చేసేసి మనం ఇక్కడ లూమిట్రీ కలర్ లో అడ్జస్ట్మెంట్స్ అయితే మనం చేసేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మనం దీనికి కూడా సేమ్ ఇలానే తీసుకుంటాము, ఇక్కడ పెడతాము, అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకుంటాము. తీసుకున్న తర్వాత ఎక్కడైనా మనకి టెంపరేచర్, ఇందాక మీకు టెంపరేచర్ చూపించాను కదా, ఆ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు టెంపరేచర్ అడ్జస్ట్మెంట్స్ అనేవి అటు ఇటు చేసుకోవచ్చు అనమాట. ఓకే, సౌండ్ అయితే తీసేస్తున్నాను. చూడండి ఇప్పుడు నేను దీనికి పర్టికులర్ గా దీనికే డైరెక్ట్ గా మొత్తం పెంచేసాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మొత్తానికి పెరుగుతుంది. కాబట్టి అందుకనే నేను పర్టికులర్ సీన్ వరకు కట్ చేసుకొని చూడండి ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి నాకు కావాలి అనుకున్నప్పుడు చూడండి సి తీసుకొని ఇక్కడ ఒక కట్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ నాకు అడ్జస్ట్మెంట్స్ ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఏ సీన్ వరకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి అనేది దాన్ని పర్టికులర్గా అక్కడ వరకు కట్ చేసుకోండి. సి తీసుకొని మళ్ళీ ఇక్కడ కట్ చేసాను. కట్ చేసిన తర్వాత దీన్ని జూమ్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు మళ్ళీ అడ్జస్ట్మెంట్ లేయర్ ఒకటి కావాలి కాబట్టి అడ్జస్ట్మెంట్ లేయర్, ఓకే, దీన్ని తీసుకొచ్చేసేసి ఇక్కడ పెట్టాను. చూడండి నాకు ఎక్కడ వరకు అయితే కావాలో అక్కడ వరకే పెట్టుకొని దాన్ని నేను క్లోజ్ కట్ అయితే చేసేసుకోవచ్చు. తీసుకొని దీన్ని తీసుకున్నాను, దీన్ని రిమూవ్ చేసాను. ఓకే, తీసుకున్నాను, యాడ్ లూమిట్రీ కలర్ ఎఫెక్ట్ అని అన్న తర్వాత ఇక్కడ నాకు అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కదా బేసిక్ దాంట్లో. ఇప్పుడు నాకు టెంపరేచర్ నాకు డిఫరెంట్గా కావాలి. చూడండి ఓకే, ఎలా కావాలి ఇక్కడ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఈ టెంపరేచర్కి సెట్ అవుతుంది. అంటే ఇది రూమ్ లోపల లైటింగ్ కి సంబంధించింది, ఇది వచ్చేసేసి బయటకి. కానీ ఇందాక ఎలా ఉంది అంటే మనకి ఇక్కడేమో నైట్ మోడ్ లో చూపిస్తున్నట్టుంది, ఇక్కడేమో డే మోడ్ లో చూపిస్తున్నట్టుంది. ఇప్పుడు నేను కొంచెం కలర్ అడ్జస్ట్ చేశాను. దీనికి ఏమవుతుంది, దీనికి ఏంటి అంటే లిటిల్ బిట్ కొంచెం దానికి దీనికి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే, సో ఇలా టెంపరేచర్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఓకే, ఇది లైటింగ్ షేడ్, ఇది కూడా లిటిల్ బిట్ అలానే వస్తుంది చూడండి. సో ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ ఎక్కడన్నా కావాలి అనుకున్నప్పుడు మనం
కలర్ అడ్జస్ట్మెంట్ లూమిట్రీ కలర్స్ తీసుకొని కలర్ గ్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది కలర్ గ్రేడింగ్ కి సంబంధించిన ఆప్షన్స్ అన్నమాట. ఓకే, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో ఎవరికైతే ఈ వీడియోస్ అవసరం ఉన్నాయో వాళ్ళకి ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే.